కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మైసూర్ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆకాంక్షించారు. అందరికీ సద్బుద్ధి, ధర్మచింతన కలగాలని, భారతీయ సనాతన ధర్మాన్ని మరచిపోవద్దని కోరారు. మైసూర్ నుంచి అయోధ్యకు 1300 మంది భక్తులతో రైల్లో కలిసి 3 రోజులు ప్రయాణించడం చాలా అద్భుతంగా అనిపించిందన్నారు. అయోధ్య నుంచి బయలుదేరి వైకుంఠ ఏకాదశి నాడు నిజామాబాద్లో ఉత్తర తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా వివరించారు. మన ఆంధ్రప్రదేశం బాగా ఉండని, ఆంధ్రప్రదేశం అభివృద్ధి కానీ, దీంతో మనం ఏమేమి అనుకున్నామో ఆ ప్రణాళికలంతా కూడా జరగని, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా క్షేమంగా ఉండని అని క్షిప్ర గణపతిని, అమ్మవారిని, రాజరాజేశ్వర అమ్మవారిని కూడా వేడుకుంటూ, హనుమంతుడిని కూడా వేడుకుంటూ, మా ఇష్టదైవమైనటువంటి హనుమంతుడిని కూడా వేడుకుంటూ, ఈ ఆంధ్రప్రదేశం బాగా ఉండని, మంచిగా పాడి పంటలు పండని అని అంటూ, సద్బుద్ధి అందరికీ కలగని, ధర్మచింతన అందరికీ కలగని అని అంటూ, మన సనాతన ధర్మ, భారతీయ ధర్మాన్ని మనం ఎవరు మర్చిపోకుండా ఆచరించమని ఇంకొక పర్యం మళ్ళీ చెప్తూ, మీ తాత ముత్తాత ఎక్కడ పుట్టారో, ఎట్లా వచ్చారో, వాళ్ళ సంకల్పం ఏమిటో మీరు కూడా అట్లనే అందరూ నెరవేరుస్తారు అనేటువంటి నమ్మకంతో జై గురుదత్త, శ్రీ గురుదత్త.